రాష్ట్రుడు అనలేని మాట గాంధారంటోంది. ఎవరిది గొప్పతనం? ఏమి మహాతల్లి! కన్న కొడుకే అయినా యుద్ధభూమిలో పడిపోతాడని తెలిసిన ధర్మం నెగ్గాలని కోరుకుంది తప్ప ధర్మం ఓడిపోయి తన కొడుకు గెలవాలని మాత్రం ఆవిడ కోరుకోలేదు. అది గాంధారి యొక్క గొప్పతనం. అటువంటి తల్లి తరువాతి కాలంలో స్త్రీ పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ దుర్యోధనాదులందరూ కూడా మడిసిపోయారు. ఆమె కూడా యుద్ధభూమిలో ఉన్నటువంటి శవాలనన్నిటినీ చూడడం కోసమని బయలుదేరి వెడుతోంది. మధ్యలో కృపాచార్యుల వారు కనపడ్డాడు. కనపడి దుర్యోధనుడు మడిసిపోయాడు, 9 సోదరులు మరణించారు, కురువీరులందరూ మరణించారు, అశ్వత్థామ, నేను, కృతవర్మ ముగ్గురం కలిసి పాండవుల యొక్క సంతానమైన ఉప పాండవుల్ని, ద్రుపద మహారాజు గారి యొక్క కొడుకైన దృష్టద్యుమ్నుణ్ణి, మిగిలినటువంటి కొంతమంది వీరుల్ని సంహరించాం. కానీ అక్కడ పాండవులు లేరు. తెల్లవారిన తర్వాత పాండవులకి ఈ విషయం తెలిసి పట్టుకుంటారేమోనని భయపడి పారిపోతున్నామమ్మా. భీముడు అధర్మమైన యుద్ధం చేసి తొడలు విరగ్గొట్టి దుర్యోధనుణ్ణి పడిపోయేటట్టు చేశాడు అన్నాడు. ఇది ఆవిడ మనసులో నాటుకుంది. ఇప్పుడు ఆవిడ యుద్ధభూమికి ఎడుతోంది చూడ్డానికి. వెడుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఈ విషయం పాండవులకు తెలిసింది. ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు వస్తున్నారు అని. గబగబా పాండవులు ఎదురొచ్చారు. అయ్యో, పెదనాన్న పెద్దమ్మ వస్తున్నారు, మనం నమస్కరించాలని వచ్చి ధృతరాష్ట్రుడికి నమస్కరించారు. ఇది వేదవ్యాసుడి గురించి చెప్పినప్పుడు మీకు చెప్పా. భీముణ్ణి కౌగిలించుకు చంపాలనుకోవడం, ఇనప భీముణ్ణి కృష్ణ భగవానుడు ముందుకు తొయ్యడం, ధృతరాష్ట్రుడు కౌగిలించుకుని దొంగేడు పేడవడం, కాదులే అసలు భీముడు బతికున్నాడని ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ చెప్పడం, తాను సిగ్గుపడడం, ఇవన్నీ మనవి చేశాను. గాంధారి దగ్గరికి వెళ్ళి ఈ పాండవులు 5 నమస్కారం చేశారు. నమస్కారం చెయ్యగానే ఆవిడికి తన కొడుకు మరణించిన విషయం గుర్తొచ్చింది. కృపాచార్యుల వారు చెప్పున్నారు కదా ముందు, ఎప్పుడైతే తన కొడుకు మరణించాడన్న విషయం, తన కడుపున పుట్టిన 9 మరణించారన్న విషయం ఆవిడికి స్ఫురణలోకి వచ్చిందో, ఆవిడ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ధర్మరాజుని శపించాలనుకుంది. ఆవిడ మనసులో ధర్మరాజుని శపించాలని సంకల్పం చెయ్యగానే వ్యాస భగవానుడికి తెలిసింది. త్రికాల వీధి ఆయనకి తెలియదే ఉంది. ధర్మ సంరక్షకుడు మహానుభావుడు పరుగు పరుగున వచ్చాడు. ఈ ఘట్టం మీరు ఇంతకుముందు వ్యాసుడి గురించి చెప్పినప్పుడు విన్నారు. వచ్చి ఒక్క మాట, అద్భుతమైన మాట వాడాడు. ఏమమ్మా, నీ కొడుకు యుద్ధానికి వెడుతున్నప్పుడు నీ పాదములకు నమస్కరించి జయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమ్మా అని అడిగినప్పుడు నువ్వేమని ఆశీర్వచనం చేశావు? కొడక, ధర్మం ఏ పక్షాన ఉంటే ఆ పక్షం నెగ్గుతుందిరా అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? భూరి ఘోర యుద్ధంబున గెలుపుకొనిరి కాన తలప ధర్మపరుల కాగవలయు పాండు తనూజుల సూయలేని బుద్ధి చూడుమిట్లు. పాండు తనూజులైనటువంటి ఈ పాండవులు యుద్ధంలో గెలిచారు అంటే ధర్మం ఎవరి పక్షాన ఉంది? పాండవుల పక్షాన ఉందా? ధర్మం గెలవాలని నువ్వేనా ఆశీర్వచనం చేశావు? ఇప్పుడు అసూయతో నీ కొడుకులు మరణించారని అసూయ కలిగి ధర్మరాజు గారిని శపిస్తావా? తాళ్ళు, అటువంటి పని చేయకు. నువ్వు ఏ ఆశీర్వచనం చేశావో దానికి వ్యతిరేకంగా నువ్వే ప్రవర్తిస్తున్నావు. నువ్వే ఇవాళ శాపం ఇస్తున్నావు. ఈ పని చెయ్యడం అంగీకారయోగ్యం కాదని వ్యాసుడు చెప్పాడు అని వ్యాసుడంతటి వాడు గాంధారి విషయంలో ఒక కితాబునిచ్చి మాట్లాడాడు. వినుము, ఇటు లేటికించనిన వృత్తమూదియల్గన్ జనము నుతించు నీదు గురుసార ధీర బుద్ధిన్ నిను అతిశాంత చిత్తయని నిక్కము ఏనుకందున్ మనమున అట్టి నీ కగునే మత్సరంబు వత్సా. అమ్మా, నువ్వు ఎప్పుడో జరిగిపోయిన విషయాలన్నీ ఎందుకమ్మా మనసులో ఆలోచన చేస్తున్నావు? దాని వలన ఎందుకు ఆక్రోశాన్ని పొందుతున్నావు? జనము నుతించు నీదు గురుసార ధీర బుద్ధిన్, నువ్వు గొప్ప జ్ఞానము కలిగిన దానివని. ధృతి అంటారు, ధర్మమునందు తిరుగులేని నమ్మకములకు ధైర్యమని పేరు. అంత ధృతిని పొందిన దానవని లోకమంతా నిన్ను పొగుడుతూ ఉంటుంది. అటువంటి దానివి నేనేమనుకుంటానో తెలుసా నీ గురించి? నిన్ను అతిశాంత చిత్తయని నిక్కము ఏను కందున్. నేనెప్పుడు నువ్వు చాలా శాంతమూర్తివని భావన చేస్తాను గాంధారి. ధర్మాన్ని పట్టుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు, చటుక్కుని ఉద్రేకపడవు. ధర్మం నెగ్గిందని నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అధర్మం పట్టుకున్నాడు, వద్దంటే పోయాడు, నా కర్తవ్యం నేను చేశాను, వాడు వినలేదు,
బాధ్యత అయితే వాడు పోయాడని నువ్వు వేడిచి గెలిచిన వాడిని శపించాలి. నువ్వు అటువంటి దానివి కాదుగా. ప్రశాంత చిత్తమని నమ్మానే అంటే నా నమ్మకం వమ్ము కాకూడదుగా. ఇప్పుడు ఎందుకు ధర్మరాజుని శపించడానికి సిద్ధపడుతున్నావు? అసూయ ప్రబలిందా నీలో? మనమున అట్టి నీ కగునే మత్సరంబు వచ్చా. అసూయ కలగచ్చా? అసూయ అన్నది కాని మనిషి మనసులోకి ప్రవేశించిందా ఉచితానుచితములు మరిచిపోయి చాలా దారుణంగా ప్రవర్తిస్తారు కదా. ఇంతటి దుర్మార్గమైన గుణం ఈ అసూయ నీలో ఎలా ప్రవేశించింది? ధర్మము తిరుగులేనిదని నమ్మకం ఉన్నదానివే, అటువంటి బుద్ధి ఉన్నదానివే, ఇవాళ ఇంత లీకి ప్రవర్తన ఎందుకు వచ్చింది నీ యందు? వ్యాసాదులు మాట్లాడితే అందులో మళ్ళీ ఏదో డొంక తిరుగుడు ఉండదు. నిట్ట నిలువున నిలదీసి ప్రశ్న చేస్తారు. అందులో ఏం మొహమాట ఉండదు. ధర్మాన్ని ఆలంబనం చేసి ప్రశ్న చేస్తారు. జవాబు చెప్పేటప్పుడు కూడా అంత సూటిగా అంత అందంగా చెప్పగలగాలి. ఇంత శోకమూర్తి అయినటువంటి గాంధారి, అంత కోప్పడిన గాంధారి, ధర్మరాజుకి శాపం ఇవ్వాలనుకున్న గాంధారి, వ్యాసుడొచ్చి నిలదీస్తే తడబడి తలవంచుకు సిగ్గుపడవలసిన అవసరాన్ని పొందలా. తాను ఎందుకు శపించాలనుకుందో తన మనస్సులోకి వచ్చినది అసూయ కాదు. అసూయ అయితే జాడ్యం, అది ఎప్పటికప్పుడు రగులుతూనే ఉంటుంది. అది అసూయ కాదు. అందుకే ఆమె ఒక మాట అంది, ఏనసూయాగ్రస్త కాను వీరల చెడతలతునే ఎట్టులు మలిక చేసి కలగితిగాక ఈ కౌంతేయ వర్గంబు గొంతికెట్లట్ల నాకును భరింపవలదే. దుర్యోధను తులువతనంబున శకునియు కర్ణ దుశ్శాసనులను దుష్టాత్ములగుట త్రుంకే కౌరవకులము అడరి పాండవులు కయ్యంబు పాడి చంపిరందరూ అది మది నొంపజాల. అచ్యుతుడు చూడ కురుపతి నలిలసుతుడు తగునే గద పోర నాభికి దిగువ వంచి చంప అత్తెర ఉల్లంబు నంపకున్నే. నేను అసూయాగ్రస్తమైన మనస్సుతో శపించాలని అనుకోలేదు. అసూయ అయితే అది దారుణమైనటువంటి దుర్గుణం. నాకు కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది. కోపం రావడానికి కారణం దుఃఖం. దుఃఖం ఎందుకు వచ్చింది? అంత శోకము నాకు ఎందుకు కలిగిందంటావా వ్యాస భగవానుడా? నీకు చెప్తాను జవాబు. నేను అసూయాగ్రస్తను మాత్రం కాదు. ఒక ఛార్జ్ షీట్ ఇస్తే జవాబు ఎలా ఇస్తారో అలా మాట్లాడుతోంది. ఎంత మహాతల్లి అండి గాంధారి, నిజంగా ఏమి విదుషీమణులండి. ఇలా మాట్లాడిన వాళ్ళు పురుషులు కూడా భారతంలో కనపడరు. అందుకే ఏనసూయాగ్రస్త కాను వీరల చెడతలతోనే పాండవులు పాడైపోవాలని నేను కోరుకుంటానా? ఒక్కనాటికి నేను కోరుకోను. వాళ్ళు ధర్మాత్ములు, వాళ్ళు బ్రతకాలనే కోరుకున్నాను. ఎట్టులుమ్మలిక చేసి కలగితి కాక నాకు విపరీతమైన దుఃఖం కలిగింది. ఆ దుఃఖం వలన నాకు ఈ కోరిక వచ్చింది శపించాలని. దుఃఖం ఎందుకు వచ్చిందంటావా? ఈ పిల్లలున్నారే, ఈ కౌంతేయులు, వీళ్ళు కుంతికి ఎలాగో నాకు అంతే. కానీ ఒక్కటి ఆలోచించు, చెయ్యకూడనటువంటి పనిని దుర్యోధనుడు చేశాడు. శకుని కర్ణాదులతో కలిసి ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వచ్చాడు, మడిసిపోయాడు. అక్కడ వరకు నాకేమీ అనుమానం లేదు, నేను ఒప్పుకుంటా. వాళ్ళు చనిపోవడానికి వాళ్ళు చేసుకున్నదే తప్పు. కానీ భీముడు కూడా చెయ్యకూడని తప్పు చేశాడుగా. అందుచేత నా మనసు కదిలిపోయింది. ఏమిటా తప్పు అంటావేమో. కురుపతి ననిలసుతుడు తగునే గద పోర నాభికి దిగువ ఉంచి చంప. దుర్యోధనుణ్ణి భీముడు యుద్ధం చేసేటప్పుడు యుద్ధ మర్యాద తప్పి తన గదాదండంతో నాభికి కింద భాగంలో కొట్టకూడదు. మరి తొడల మీద కొట్టాడే, తొడలు విరిగిపోయి దుర్యోధనుడు పడిపోయాడే. మరి నా కొడుకుని ధార్మికంగా చంపలేదు, వీడు అధార్మికంగానే చంపాడుగా. వాడు అధర్మం పట్టుకు చచ్చిపోయాడు, వీడు ధర్మం పట్టుకు గెలిచాడు. నాకు కోపం లేదు. నాకు దుఃఖం ఎందుకు వచ్చిందో తెలుసా? వీడు అధర్మం పట్టుకున్నవాడినే, వీడు అధర్మంతో యుద్ధం చేసి దుర్యోధనుడిని చంపేశాడే. అధర్మం పట్టుకుని వీడు గెలిచాడని అనడానికి అవకాశం ఎలా ఉంది? ఆ దుఃఖంలోంచి కోపం వచ్చింది. ఆ కోపం వల్ల వీడు కూడా కప్పం కట్టవలసిందే, వీడు కూడా దానికి తగిన పరిహారం చెల్లించవలసిందే. అందుకు శపించాలనుకున్నాను. ఆమెది శోకములోంచి ఆలోచన తప్ప శోకము వలన వచ్చిన కోపము, కోపము వలన వచ్చిన ఇంద్రియ నిగ్రహము లేని స్థితి, కట్టుబాటు తప్పి మాట్లాడుతున్నది కాదు. ఎలా నిరూపణం చేస్తోందో చూడండి. ఏమలా చంపచ్చా? అత్తెర కొల్లంబు నంపకున్నే. అప్పుడు నా మనసు బాధపడదా? శోకం రాదా?
నేను అసూయాగ్రస్తనని ఎలా అన్నారు వ్యాసభగవానుడా మీరు? నాకు అసూయ లేదు. కానీ భీముడు చేసింది తప్ప కాదా? తొడల మీద ఎలా కొట్టాడు దుర్యోధనుణ్ణి? అందుకు దుఃఖం వచ్చి శపిస్తున్నానన్నారు. అందుకు శపించబోయాను. నేను అసూయాగ్రస్తన అనకండి, ఆ గుణం నాకు లేదు. సాధారణంగా మనందరం కూడా గాంధారి విషయంలో చటుక్కున చెప్పే తీర్పు ఏమిటంటే గాంధారికి అసూయ ఉందంటాం. వ్యాసుడి ముందు నిరూపించుకుంది నాకు అసూయ లేదనేవాడు. శోకము చేత చేశాను ఆ పని. అది కూడా ధర్మం తప్పిందని శోకం తప్ప దుర్యోధనుడు చచ్చిపోయాడని శోకం కాదు. దుర్యోధనుడు చచ్చిపోయాడు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ఎవరు చచ్చిపోయినా అధర్మం వల్ల చచ్చిపోయారు. నాకు అందులో అనుమానం లేదు. నా కొడుక్కి ఆశీర్వచనం చేశా, ధర్మం ఉన్న చోట నెగ్గుతుంది రా అబ్బాయిని. కానీ మరి భీముడు ఎందుకు ధర్మం తప్పాడు? ఇది నా బాధ. వెంటనే ఇప్పుడు జవాబు ఎవరు చెప్పాలి? భీముడు చెప్పాలి. అందుకే భీముడు లేచి, అమ్మా నీకు నమస్కారం, నేను చెప్పుకుంటున్నటువంటి మాటలు జాగ్రత్తగా విను తల్లి అని చెప్పాడు. అమ్మా దుర్యోధనుడు మహాబలవంతుడు. మహాబలవంతుడైన వాణ్ణి మట్టు ఏదో ఒక రకంగా పెట్టకపోతే ధర్మం నిలబడదు. అది ఏ రకంగా అన్నది విడిచిపెట్టు. ధర్మం నిలబడాలంటే పడిపోవాలి, తప్పదు. అధర్మం అంతా దుర్యోధనుడిని ఆశ్రయించి ఉంది. అందుకు కొట్టి చంపానమ్మా తొడల మీద. మొదటి కారణం ధర్మం నిలబెట్టడానికే అధర్మాన్ని పడగొట్టాను. అక్కడ కొంచెం వైక్లభ్యం వచ్చినా అది విశాల హృదయం అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో చూడండి. అసలు ఆ మాట్లాడడంలో ఈ నేర్పు ఏమిటో ఆశ్చర్యంగా ఉంటుంది. భారతాదులు చదివితే మాట పదునెక్కుతుంది, అందులో కౌశలం ఏర్పడుతుంది. అందుకని అమ్మ దుర్యోధనుడి తొడలో ఎందుకు విరగ్గొట్టానమ్మా? పైగా నీకు తెలుసు కదా, ఒకానొకప్పుడు ఈ దుర్యోధనుడు చేయరాని దారుణమైన పని చేశాడు కదమ్మా. అబల, ఏకవస్త్ర, రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవిని సభకిచ్చి వలువలుడ్చి తన తొడ మీద కొట్టి చూపించి వచ్చి కూర్చోమన్నాడే. ఆ రోజు సభలో లేచి నిలబడి నీ తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేశాను కదా, దాపరికంగా చంపానా అమ్మా? చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం క్షాత్రధర్మం కాదా? మరిది క్షాత్రధర్మం అయినప్పుడు ధర్మమే నేను నిర్వర్తించాను. అసలు ఇప్పుడేమిటమ్మా? పౌరుషమున్నవాణ్ణి, బలం కలిగిన వాణ్ణి, ధర్మాన్ని నమ్మిన వాణ్ణి కాబట్టి ఆ రోజే విరగొట్టేయాలి తొడలో. ధర్మానికి కట్టుబడి ఎన్ని అగచాట్లు పడ్డామమ్మా 13 ఏళ్ళు. అది ఆలోచించమే. అది ఆలోచించకుండా దుర్యోధనుడి తొడల మీద కొట్టానని చటుక్కుని శపించబోయానంటావేమమ్మా దుఃఖం కలిగిందని. ఎక్కడ ధర్మం తప్పానమ్మా? ధర్మం నేనా తప్పింది? నేను తప్పినవాడనైతే అరణ్యవాస అజ్ఞాతవాసములు చేసిన తరువాత దుర్యోధనుడికి కృష్ణుడి పలుపున రాయబారం పంపినప్పుడు నేను కూడా 5 ఊళ్ళు ఇచ్చిన చాలని కబురు చేసిన వాళ్ళల్లో ఉన్నాను. అంటే నీ కొడుకు మాట విని ఉంటే నేను అతని తొడల మీద కొట్టి పడగొడతానన్న ప్రతిజ్ఞ వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డవాణ్ణి. వినని మూర్ఖత్వం చేత, అధర్మం చేత మాకు 5 ఊళ్ళు ఇవ్వకూడదని పట్టుపట్టి మమ్మల్ని పాడు చెయ్యాలనుకుని మరణించిన వాడి గురించి ధర్మం తప్పానని ఎందుకమ్మా అంటావు? ఎక్కడుందమ్మా నా తప్పు? ఇంతటి గాంధారి వింది. ఓ సమంజసం, నువ్వు చెప్పిన మాట ఒప్పుకున్నాను రా అబ్బాయి అని. ఆ చావు సావదగున నీచునకున్ వాని వలన నిక్కంబరయన్నీ చెప్పిన ఎన్నియుకల వా చేదియు తగవ నీకు అది ఎట్లుండన్. బాగుందిరా అబ్బాయి, నువ్వు చెప్పిన మాట ఒప్పుకున్నాను. ఆ నీచుడు అలా చావవలసింది. ఆమె కూడా ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం, తొడతరిచి కూర్చోమ్మరణం వినేటప్పటికీ ఒళ్ళు మండిపోయింది. అంటే ఆ తల్లి గొప్పతనం ఎక్కడుందంటే ఆమె ధర్మపక్షపాతి కాబట్టి.